ఆచి చికెన్ మసాలా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రానున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం నుండి 1000 బస్సుల ద్వారా జన సమీకరణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సభకు 1,00,000 మందికి పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక పశ్చిమ బెంగాల్లో ఘన విజయం సాధించిన అనంతరం తెలంగాణలో అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రజలే వాళ్ళంతట వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు మేము కార్లు ఉన్నాయి సార్ మాకు దగ్గర దాకా గ్రౌండ్ దాకా పోనిస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పోగలిగితే మేము వస్తాం సార్, మేము మీటింగ్ సక్సెస్ చేస్తాం, మోడీ గారిని చూడక చాలా అవుతున్న ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఒక నూతన ఉత్తేజం మొదలైంది. వీళ్ళు కిందికి పోతున్నప్పుడు స్పందన వస్తే మా నాయకుల కార్యకర్తలు కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అదే డెఫినెట్ గా ఈసారి సక్సెస్ అవుతుంది. నేను ఒకటే కంటోన్మెంట్ కావచ్చు మల్కాయిరి ప్రజలు కావచ్చు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2 ఏళ్ల కాలంలో నేను ఎట్లా తిరిగినో ఎట్లా పని చేయగలుగుతున్నానో ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు ఇవాళ ఎట్లా నా ప్రాక్టీస్ ఉందో చూస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరందరూ నేను ఇంత పని చేస్తున్నప్పుడు మాకు కూడా స్ఫూర్తి కావాలి, మాకు కూడా ఇంత శక్తి కావాలి, మాకు కూడా ఇంత ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని ముందుకు నడిపేది మీరే. కాబట్టి మీరు వచ్చి మేము 2 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం. 2 ఏళ్ల తర్వాత మొన్న 1 ఇయర్ తర్వాత ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నాం. గొప్ప తల్లి వచ్చిండు. 2 ఏళ్ల తర్వాత మోడీ గారు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా తరలి వచ్చి పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మందితో మోడీ గారు ఆగే బడో హమ్ తుమారా సాతే ఇవాళ మెల్లమెల్లగా 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అలా గెలిచింది. 22 రాష్ట్రాలలో ఇవాళ రేపు 23వ రాష్ట్రంగా తెలంగాణ పక్క రాబోతున్న విశ్వాసం ఉంది. కాబట్టి రేపు 3 అయినాయి. మల్కాయిరి, సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్. ఇవాళ మల్కాయిరి పార్లమెంట్ కింద పూర్తి స్థాయిలో మల్కాయిరి మల్కాయిరి కార్పొరేషన్ ఉంది. కాబట్టి 100కు 100% మేము గెలుచుకుంటామనే విశ్వాసం ఉంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ప్రజల జీవితాలతో మమేకమైన వాళ్ళం, పిలిస్తే పలికిన వాళ్ళం, పని చెప్తే చేసిన వాళ్ళం, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాళ్ళం. కాబట్టి ఇవాళ తప్పకుండా రేపు కూడా మీరు వచ్చి మోడీ గారిని ఆశీర్వదించమని, ఆనాటి ఎన్నికల స్ఫూర్తిని మరొకసారి చాటమని నేను పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలే వాళ్ళంతట వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ బస్తీలు